హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన కిచెన్లో డాబా స్టైల్ పన్నీర్ కర్రీ ఎప్పుడు ట్రై చేసినా చాలా టేస్టీగా వచ్చేలా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ హీట్ చేసుకొని 200 గ్రామ్స్ పన్నీర్ క్యూబ్స్ని వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. లైట్ గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయ్యాక వేరొక బౌల్లోకి ఫ్రై చేసిన పన్నీర్ క్యూబ్స్ని ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో మరొక 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ చేసి 2 ఉల్లిపాయలు నిలువుగా కట్ చేసి వేసుకోవాలి. 2 పచ్చిమిర్చి అలానే 2 టమాటాలను నిలువుగా కట్ చేసి వేసుకొని ఒకసారి మొత్తాన్ని కలిపి ఫ్రై చేసుకోవాలి. 3 నిమిషాల తర్వాత ఆయిల్ సపరేట్ అవుతుంటే స్టవ్ ఆఫ్ చేసి ఫ్రై అయిన టమాటో, ఆనియన్, పచ్చిమిర్చి మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన ప్యూరీని అదే ప్యాన్లో ఉన్న ఆయిల్లో వేసి ప్యూరీ నుంచి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు లో ఫ్లేమ్ మీద అడుగు పట్టకుండా కలుపుతూ ఫ్రై చేయాలి. ఆయిల్ ఇలా ప్యూరీ నుంచి సపరేట్ అవుతున్నప్పుడు 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని 2 నిమిషాలు లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ని వేసుకొని మొత్తాన్ని కలుపుకొని 1 మినిట్ కుక్ చేసుకోవాలి. ఇందులో కొద్దిగా సాల్ట్ అలానే 1/2 కప్ పెరుగు వేసుకొని పెరుగు పైకి తేలకుండా కర్రీలో మిక్స్ అయ్యే వరకు కలుపుతూ కుక్ చేసుకోవాలి. పెరుగు కర్రీలో కలిసి ఆయిల్ సపరేట్ అయ్యే టైంలో 1 కప్ వాటర్ పోసి మీడియం ఫ్లేమ్ మీద ఒక 5 నిమిషాలు మూత పెట్టి కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత గ్రేవీ దగ్గర పడుతున్నప్పుడు కొద్దిగా కొత్తిమీర తరుగు వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే పన్నీర్ కర్రీ రెడీ అయిపోయినట్లే. అతి తక్కువ స్పైసెస్తో హెల్దీగా ఎప్పుడు కావాలన్నా చేసుకునే విధంగా ఉంటుంది. సో చూశారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.